కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యే లేడు, నేను మంత్రిగా నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ అందవే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు, సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే, సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా, భువనగిరి అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఇంతవరకు తీసేయండి, మిగతా ఉంచండి, అది తీసేయండి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంప దెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంప దెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంప దెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతో కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతాను. చేయాల్సుకునేనా, చేసినైనా, ఏదైనా. ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం? 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు. ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. రెండవ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ, బీజేపీ. ఇవాళ నీ బహిరంగ గురువులు, బహిరంగ పార్టీ, నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి, రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు. సిగ్గుండాలి. ముఖ్యమంత్రి పోయి ఓ రేషన్ కార్డు పంచే కార్యక్రమం, దానికి ఇంకా గొప్ప చేసినట్టు ఎదురు చూసిండ్రు. ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు. కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు. ఎందుకు? ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు కొత్తగా.